రీడ్ స్లోలీ. పరిశుద్ధ గ్రంథం ఎలా చదవాలి? స్లోగా చదవాలి. అలా అని చెప్పి సంవత్సరానికి ఒక చాప్టర్ చదవన్న ఉద్దేశం కాదు. స్లోలీ అంటే కంగారుగా చదవద్దని, మొక్కుబడిగా చదవద్దని. ప్రతి మాట దేవుని మాట కాబట్టి ప్రతి మాట ఎవాల్యుయేట్ చేస్తూ ఆ మాటను దేవుడు ఎందుకు రాయించారు, నాకేంటి ఉపయోగం, ఆ మాటలోంచి నేను ఏమి నేర్చుకోవాలనే విషయంలో స్లోగా చదవాలి. రెండవది, రీడ్ ద బైబిల్ ఫ్రీక్వెంట్లీ. ప్రతిరోజు చదవాలి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడో, పండుగల సమయంలోనో, పుట్టినరోజులు వచ్చినప్పుడో కాదు. రీడ్ ద బైబిల్ ఫ్రీక్వెంట్లీ. మూడో మాట, రీడ్ ద బైబిల్ ప్రేయర్ఫుల్లీ. ప్రార్థనాపూర్వకంగా చదవాలి. బైబిల్ ఒక నవల కాదు, లేదంటే ఒక రాజకీయవేత్త మనసులోంచి వచ్చిన మాట కాదు. సిన్స్ ఇట్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ఆల్మైటీ గాడ్, వీ నీడ్ టు రీడ్ ఇట్ ప్రేయర్ఫుల్లీ. ఎందుకోసం? ప్రార్థనాపూర్వకంగా చదవకపోతే బైబిల్ని వక్రీకరించే అనుభవాలు ఉంటాయి. చాలామంది బైబిల్ని ట్విస్ట్ చేయడానికి కారణం అదే. ప్రేయర్ఫుల్గా చదవక ఎవరికో చెప్పాలని చదవడం, లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్ కోసం చదవడం ద్వారా బైబిల్లో విషయాలు వాళ్ళకి అర్థం కాక వాటిని వక్రీకరిస్తారు. నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతుల్లో చూసినట్లుగా నా కన్నులు తెరవమని దైవజనుడైన దావీదు ప్రార్థన చేసిన రీతిగా మనం కూడా ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదవాలి.